అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నా ప్రియమైన ఇస్లామీ సోదరులారా, సహోదరులారా, అల్లాహ్ దయ కారుణ్యాలతో ముహర్రముల్ హరాం నెల నడుస్తుంటుంది. మరట్లయితే మన ఇస్లాం ధర్మంలో ఈ ముహర్రముల్ హరాం నెలలో చెప్పబడిన ఆచరణలు, అదేవిధంగా కార్యాలు ఏమున్నాయి, వాటి గురించి మనం ఇన్షాల్లా ఈ వీడియోలో ప్రస్తావించుకుందాం. మరట్లయితే సోదరులారా, సోదరిమణులారా, అల్లాహ్ తాలా ఖురాన్లో ఒక చోట ఈ విధంగా చెబుతున్నారు, ఇన్న ఇద్దత షుహూరి ఇందల్లాహి 12 షహరన్ ఫీ కితాబిల్లాహ్ యౌమ ఖలఖస్ సమావాతి వల్ అర్ద్. ఎప్పటి నుండైతే అల్లాహ్ తాలా ఈ భూమి ఆకాశాలను సృష్టించి ఉన్నారో అప్పటి నుండే 12 నెలల వ్యవధితో కూడుకున్న ఒక సంవత్సరాన్ని అల్లాహ్ తాలా నియమించారు. మరట్లయితే సోదరులారా, ఎప్పటి నుండైతే సృష్టి మొదలైందో, భూమి ఆకాశాలని అల్లాహ్ సృష్టించారో అప్పటి నుండే 12 నెలలతో కూడుకున్న ఒక సంవత్సర కాలం నియమితమైందన్నమాట. మరట్లయితే ప్రతి భాషకి 12 నెలల పేర్లు ఉంటాయి. అదేవిధంగా ఇస్లాం ధర్మంలో మన ఇస్లామీ నెలలలో కూడా 12 ఉన్నాయి. ఆ 12కి 12 పేర్లు ఉన్నాయి. వాటిలో మొదటి నెలనే మనం ముహర్రముల్ హరాం అని అంటామన్నమాట. మరట్లయితే దీని గురించి మనకి హదీస్లో ప్రవక్త గారు ఏం చెప్పారంటే, అఫ్జలు సియామ్ బఅద రమదాన్ షహరుల్లాహిల్ ముహర్రం. ప్రవక్త గారు ఈ విధంగా చెబుతున్నారు, రమజాన్ మాసం తరువాత ఉపవాసాలు ఉండడానికి అత్యంత ఉత్తమమైన విశిష్టతమైన నెల ముహర్రం యొక్క నెల. ఈ నెలలో ఎవరైతే ఉపవాస దీక్షని పాటిస్తారో, ఒక్కరోజు ఉపవాస దీక్షని పాటిస్తారో వారికి 1 సంవత్సర కాలం అంతా ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా ప్రవక్త గారు ఈ విధంగా చెప్పారు, ఏ వ్యక్తి అయితే ఆషూరా దినాన అంటే ముహర్రం నెల యొక్క 10వ రోజున ఉపవాసాన్ని పాటిస్తాడో అతనికి అల్లాహ్ తాలా పట్ల నేను ఆశిస్తున్నది ఏమిటంటే, గడిచిన 1 సంవత్సర కాలం పాటు మానవుడు చేసిన పొరపాట్లని, తప్పులని అల్లాహ్ తాలా క్షమిస్తారు అని ప్రవక్త గారు మనకి తెలియజేశారు అన్నమాట. మరట్లయితే సోదరులారా, సోదరిమణులారా, ఈ నెలలో మనం ఏం చేయాలంటే, ఈ నెల మొత్తం కూడా ఉపవాసాలు మన స్తోమత ప్రకారంగా ఉండే ప్రయత్నం చేయాలి. అన్నీ కూడా నఫిల్ రోజాలే. మన రమజాన్ రోజాలు ఎప్పటి వరకైతే ఫర్జ్ చేయబడలేదో అప్పుడు ఈ ముహర్రం యొక్క రోజా ఫర్జ్గా ఉన్నదన్నమాట. ప్రవక్త గారు ఎప్పుడైతే మక్కాని విడిచిపెట్టి మదీనాకి వెళ్ళారో హిజ్రత్కి, అప్పుడు రంజాన్ రోజాలు ఫర్జ్ అయినాయి. ఎప్పుడైతే రంజాన్ రోజాలు ఫర్జ్ అయిపోయినాయో అప్పుడు ఈ యొక్క ముహర్రం రోజా ఫర్జ్ కాలేదు, కేవలం నఫిల్గా మాత్రం మిగిలిపోయింది. అట్లయితే ప్రవక్త గారు ఈ ఉపవాసాన్ని అయినప్పటికీ కొనసాగిస్తూనే ఉండేవారు జీవితకాలం మొత్తంగా కూడా. చివరి సంవత్సరం ప్రవక్త గారు ఈ విధంగా చెప్పారనమాట, అల్లాహ్ తాలా నాకు కనుక వచ్చే సంవత్సరం కూడా జీవితాన్ని ప్రసాదిస్తే నేను ముహర్రంలో 1 రోజా కాదు, ఆషురా రోజు మాత్రమే కాదు, దానితో పాటు ఇంకొక రోజాని కూడా ఉండే ప్రయత్నం చేస్తాను అని ప్రవక్త గారు చెప్పారు. అందుకని సోదరులారా, సోదరిమణులారా, ఈ నెలలో మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే, 10వ రోజు అంటే జూలై 6వ తారీఖు, దీన్నే మనం ఆషురా అంటాం. ఆ రోజు దానితో పాటు ఇంకొక రోజా, 1 రోజు ముందు కానీ 1 రోజు తర్వాత కానీ, శని ఆదివారాలు లేదా ఆది లేదా సోమవారాలు, ఈ 2 రోజాల పరంగా మనం అవకాశాన్ని బట్టి ఉండే ప్రయత్నం చేయాలి. ఎంతో ఉత్తమమైన పుణ్యం మనకి లభిస్తుంది. తరువాత ఇంకొకటి హదీసులో మనకి 4 సహాబీలు, హజరత్ అబూ సయీద్ ఖుదరీ, హజరత్ అబూ హురైరా, హజరత్ జాబిర్, అదేవిధంగా హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హుం, ఈ 4 అనుచరుల ద్వారా మనకి హదీసులో ఉన్నదేమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేశారు, మన్ వస్సఅ అలా ఇయాలిహి ఫీ యౌమి ఆషురా వస్సఅ అల్లాహు అలైహి ఫి రిజ్కి వస్సఅ అల్లాహు అలైహి సనత కుల్లహా.
ఒక మాకాల అలైహిస్సలాతు వస్సలాం ప్రవక్త గారు తెలిసింది ఏమిటంటే సోదరులారా, ఏ వ్యక్తి అయితే ఆషురా దినంలో తన యొక్క భార్య సంతానానికి అదేవిధంగా కుటుంబీకులందరికీ కూడా చక్కటి ఆహారాన్ని ఏర్పాటు చేస్తాడో, దస్తరఖాన్ని తన యొక్క స్తోమత ప్రకారంగా చక్కగా ఏర్పాటు చేస్తాడో ఆహార పదార్థాలతో, అల్లాహ్ తాలా అతని యొక్క సంవత్సర కాలం పాటి రోజీలో సంపదలో బరకట్ని ప్రసాదిస్తారనమాట. అందుకని చెప్పేసి ఇది మనకి హదీసుల ద్వారా తెలుపబడిన రెండవ పని. ఒకటి రోజాలు ఉండడం, 2 రోజాలు, రెండవది 10వ రోజు చక్కటి ఆహార ఏర్పాటుని చేస్తే తద్వారా సంవత్సర కాలం మొత్తం కూడా బరకత్ని అల్లాహ్ తాలా ఇస్తాను అని చెప్పేసి మనకి హదీసులో ప్రవక్త గారు చెప్పారనమాట. దీనే ఇస్లాంలో, ఇస్లామీ హదీస్ గ్రంథాలలో మనకి ఇంత మాత్రమే చెప్పబడ్డాయి. మరట్లయితే సోదరులారా, సోదరిమరులారా, కొంతమంది మన సోదరులు సోదరిమరులు ఇస్లామీ పరిజ్ఞానం పట్ల సరైన అవగాహన లేక అనేక రకాల మూఢనమ్మకాలకి, అనేక రకాల బిద్అత్ షిర్క్ పనులకు గురవుతున్నారు ఈ నెలలో. మొదటిది ఏమిటంటే, ఈ నెలని అనేక మంది ముస్లిం సోదరులు సోదరిమరులు అంటు నెలగా భావిస్తారు. కానీ వాస్తవానికి ఎటువంటి ఆధారాలు మనకి ఖురాన్ హదీసుల్లో లేవు ఈ నెలని అంటు నెలగా పరిగణించడానికి. అల్లాహ్ తాలా చెబుతున్నారన్నమాట, మా అస్సాబ మిన్ ముసీబతిన్ ఫబిమా కసబత్ ఐదీకుం. ఓ మానవులారా, మీకు ప్రాపంచిక జీవితంలో ఎటువంటి సంతోషాలు చేకూరినా లేదా దుఃఖాలు చేకూరినా, లాభ నష్టాలు వచ్చినా అది నా వైపు నుండే, మరియు అది మీ కార్యాల యొక్క ప్రతిఫలం మాత్రమే. మీరు పుణ్యకార్యాలు కనుక చేస్తే మీకు చక్కటి పరిస్థితులు ఎదురవుతాయి, సంతోషంగా ఉంటారు. మీరు కనుక పాపకార్యాలు చేస్తే మీ జీవితంలో కూడా ఇక్కట్లు ఇబ్బందులు రావచ్చు అని చెప్పేసి అల్లాహ్ తాలా ఈ ఆయతులు తెలియజేస్తున్నారు అన్నమాట. అంతకు మించి ఎటువంటి కాలాల్లో, గడియలలో, నెలలలో అంటూ ఉంది, ఈ నెలలో ఈ విధంగా చేస్తే, ఈ కార్యాన్ని మొదలు పెడితే నష్టం జరుగుతుంది అన్నది మన ధర్మానికి విరుద్ధం సోదరులారా. కొంతమంది ఏమి చేస్తారంటే సోదరులారా, సోదరిమరులారా, ఈ నెలని అంటుగా భావించేసి ఈ నెలలో చక్కటి వస్త్రాలు ధరించరు, ఎటువంటి పెద్ద పనులు కూడా మొదలు పెట్టుకోరు. భవన నిర్మాణం, ఇల్లు నిర్మాణం ఉంది, అది కూడా చేయరు. అదేవిధంగా ఇంట్లో వివాహాలను జరుపుకోవడం కూడా కీడుగా భావిస్తారనమాట. ఎటువంటి మంచి కార్యాన్ని చేయరు, సంతోషం అన్నది చేయరు. పూర్తిగా ఈ నెలని సంతాప నెలగా ప్రకటించుకుంటారు. కొంతమంది అయితే నలుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరిస్తారు. ఇదంతా కూడా సోదరులారా, సోదరిమరులారా, మన ఇస్లాంకి పూర్తిగా విరుద్ధం అన్నమాట. వీటికి మన ఇస్లాంలో ఎటువంటి తావు లేనే లేదు. అల్లాహ్ తాలా ఒక హదీస్ కుదుసిలో ఈ విధంగా చెబుతున్నారు, యుజీని ఇబ్ను ఆదం, మానవుడు నాకు ఆగ్రహాన్ని తెప్పిస్తూ ఉంటాడు. ఏమని ఎట్లాగా తెప్పిస్తాడు అంటే, కాలాన్ని దుర్భాషలాడుతూ ఉంటాడు. యసుబుద్దహర, కాలాన్ని దుర్భాషలాడుతూ ఉంటాడు. రాహు గడియలు, దుర్ముహూర్తం, అదేవిధంగా కీడుని చేకూర్చే ముహూర్తం, ఫులానా ఫులానా అని చెప్పేసి ఈ విధంగా అనేక రకాలుగా కాలాన్ని దుర్భాషలాడి వాటిలో కీడుని కలుగ చేసే ఒక తత్వం ఉన్నదని చెప్పేసి నమ్ముతాడు. కానీ వాస్తవానికి అల్లాహ్ చెబుతున్నారు, అనద్దహరు, కాలాన్ని నేనే కాలాన్ని, సమస్త విశ్వం నా ఆధ్వర్యంలోనే ఉన్నది. సూర్య చంద్రుడు కానివ్వండి, పూర్తి సృష్టి కానివ్వండి, మొత్తం కూడా నా ఆధ్వర్యంలోనే ఉన్నది. ఉకల్లిబుల్ లైల వన్నహార్, రాత్రి వెంబడి పగలుని, పగలు వెంబడి రాత్రిని నేనే పంపిస్తాను. నా ఆధ్వర్యంలోనే సమస్త సృష్టి ఉన్నది అని చెప్పేసి అల్లాహ్ తాలా చెబుతున్నారు అన్నమాట. అట్లయితే సోదరులారా, ఈ హదీస్ పై మనం సంకోచించాలి. అల్లాహ్ తాలా చెబుతున్నారు. తద్వారా మన ఇస్లామీ అకీదా ఏమిటంటే, మన విశ్వాసం ఏమిటంటే, సుఖ దుఃఖాలు కానివ్వండి, లాభ నష్టాలు కానివ్వండి, ఆరోగ్య అనారోగ్యాలు కానివ్వండి, ఏ విధమైన సంతోషం కానివ్వండి, దుఃఖం కానివ్వండి, మొత్తం కూడా అల్లాహ్ వైపు నుండే మనకి వస్తాయి. అది కాకుండా ఎటువంటి వేరే వస్తువులలో, నెలలో కానీ, గడిలో కానీ, అమావాస్యని, పౌర్ణమి అని చెప్పేసి ఎటువంటి గడియలలో, నెలలలో, వారాల్లో, రోజుల్లో ఎటువంటి లాభాన్ని చేకూర్చే, నష్టాన్ని కలుగజేసే శక్తి సామర్థ్యాలు లేనే లేవు.
ఈ విధంగా సోదరులారా మనకి తెలిసింది ఏమిటంటే సమస్తము అల్లాహ్దే. మనం గనక మంచి కార్యాలు చేస్తే మనకి మంచి ఎదురవుతుంది. పాప కార్యాలతో గనక మనం గడిపితే మనకి పాపం యొక్క ప్రతిఫలమే వస్తుంది అని చెప్పేసి. రెండవది ఏం చేస్తారంటే సోదరులారా, సోదరీమణులారా, ఈ నెలలో ప్రత్యేక దినాలలో కొన్ని దర్గాలకు వెళ్ళి అక్కడ కొన్ని రొట్టెలు దొరుకుతాయి. విద్య రొట్టె, ఆరోగ్య రొట్టె, సంతాన రొట్టె, వివాహ రొట్టె, ఇలాగా అనేక రకాలుగా పేరున రొట్టెలు దొరుకుతాయి అన్నమాట. ఆ రొట్టెలను సేకరించి తీసుకొని వాటిని తిని ఆ కోవకి చెందిన ఇబ్బందులన్నీ తొలగిపోతాయని చెప్పేసి భావిస్తారనమాట, నమ్ముతారనమాట. ఇది కూడా సోదరులారా, సోదరీమణులారా, పూర్తిగా విరుద్ధమైనది. ఎటువంటి వాస్తవం లేనిలేదు దీనికి మన యొక్క ఇస్లాం ధర్మంలో. ఎందుకంటే మనం ప్రస్తావించుకున్నాం కదా, సమస్తము అల్లాహ్ ఆధ్వర్యంలోనే ఉంది. ఈ విశ్వం మొత్తం కూడా అల్లాహ్ యొక్క సృష్టే. సృష్టికర్తే అన్నీ చేయగలడు, శక్తి సామర్థ్యం కలవాడు. అతని ఆధ్వర్యంలోనే సమస్త సృష్టి ఉంటుంది. అంతకు మించి సృష్టిలోనే రాయి రప్పలో, చెట్టు పుట్టలో, ఏ జీవిలో, ఎటువంటి జంతువులో, అదేవిధంగా ఎటువంటి వస్తువు, రొట్టె ముక్కల్లో ఎటువంటి సుఖ దుఃఖాలను, లాభ నష్టాలను, మొత్తాన్ని అనారోగ్యాలను, వివాహ సంతానాన్ని చేకూర్చే శక్తి సామర్థ్యాలు ఉండవు. అందుకని ఇది పూర్తిగా ఒక అపోహ సోదరులారా, సోదరీమణులారా. దీని నుండి మనల్ని కాపాడుకోవాల్సి వస్తుంది. అట్లయితే సోదరులారా, పూర్తి సారాంశం 2 విషయాలు మాత్రమే. ముహర్రం నెల అల్లాహ్ యొక్క నెల. అల్లాహ్ యొక్క నెల అంటే పూర్తిగా శుభాలు కలిగిన నెల. ఈ నెలలో ఎక్కువగా ప్రవక్త గారు ఉపవాసాలు ఉండేవారు. మనం కూడా మన యొక్క తాకతు ప్రకారంగా, శక్తి సామర్థ్య ప్రకారంగా ఉపవాసాలు ఉండే ప్రయత్నం చేయాలి. రెండవది, ప్రత్యేకంగా ఆషురా దినం రోజు జూలై 6వ తారీఖు, దానితో పాటు ఇంకొక రోజాని ఉండే ప్రయత్నం చేయాలి. 5వ తారీఖు, 6వ తారీఖు శని ఆదివారాలు, లేదా 6వ తారీఖు, 7వ తారీఖు ఆది సోమవారాలు, ఈ రెండు రోజాల చొప్పున మనకి అనుకూలమైన అవకాశం ఉన్న రోజాలను ఉండే ప్రయత్నం చేయాలి. తద్వారా అల్లాహ్ తాలా మన గడిచిన సంవత్సర కాలం నాటి పాపాలను క్షమించి మనకి అవకాశం ఉంటుంది. రెండవది, ఆషురా దినాన సాయంత్రం రోజా అయిపోయిన తర్వాత ఏ వ్యక్తి అయితే చక్కగా ఆహార ఏర్పాటును చేస్తాడు తన కుటుంబీకులందరికీ కూడా, భార్య సంతానానికి అందరికీ, అల్లాహ్ తాలా సంవత్సర పాఠం రోజులో బరకత్ని ప్రసాదిస్తారు. అందుకని చెప్పేసి మన తాకతు ప్రకారంగా, మన స్తోమత ప్రకారంగా ఉన్న వాటిలో మంచిగా మనం మన దస్తర్ఖాన్ని ఆషురా రోజు ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసి, తద్వారా అల్లాహ్ని నుండి రాబోయే 1 సంవత్సర కాలం పాటు వరకు బరకత్ని మనం ఆశించవచ్చు. అల్లాహ్ తాలా మనందరికీ ఈ మాటలపై అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.